జూదానికి జీతం ఉండదు. ఈ చాలా మంది మన మైనర్ పిల్లలకు గానీ, చదివేటోళ్ళకి గానీ చాలా మందికి తెలవదు. అందుకోసమని రూ. 5 పెట్టి 50,000 గెలుస్తా, లేకపోతే రూ. 50 పెట్టి 10,00,000 గెలుస్తా అని ఇట్లాంటి ఒక మనీ ట్రాప్ గేమ్స్ వల్ల ఈ రమ్మీ, డమ్మీ ఏమంటారు పోకర్ అవన్నీ చూసుకుంటే ఇవన్నీ గేమ్స్ వల్ల చాలా మంది ఈ పెట్టి 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 లాస్ అయ్యారు అనమాట. చాలా మంది చనిపోయారు కూడా. అండ్ దీంతోపాటు ఈ రూ. 5 ఇన్స్టాగ్రామర్లు ఎవరైతే ఉంటారో ఈ 10,000కి దాన్ని ప్రమోట్ చేయడము, ఇక ఒక్కసారి దాన్ని అనుకోకుండా లైక్ చేసినామంటే ఇక ఆ ఇన్స్టాగ్రామ్ కూడా ప్రమోట్ చేస్తూనే ఉంటుంది. ఆఖరికి వస్తే ఇంట్రెస్ట్ లేనోని కూడా అరే ఒకసారి ఆడి చూద్దాము అని చెప్పే అంత ఎవడో ఒక్కసారన్నా క్లిక్ అయితే చేసే ఉంటారు. అండ్ ఇలాంటి యాప్స్ వల్ల ఈ లాస్ట్ ఒక 2 months చూసుకుంటే ఒక పెద్ద యుద్ధమే జరిగింది. మన అన్వేషణ కానీ ఇంకా కొంతమంది ఇన్స్టాగ్రామర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళని నార్మల్గా రోజు చేయలే, యూట్యూబ్లో అక్కడ ఇక్కడ. సో ఇది ఎప్పుడైతే అయ్యిందో సో చాలా మంది మీద కేసులు పెట్టడము, ఇవన్నీ కేసులు పెట్టడం అయ్యేసరికి ఇప్పుడు కొంచెం తగ్గింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే నిన్న గవర్నమెంట్ ఒక కొత్త లా, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కొత్త లా అనేది ఒకటైతే వచ్చిందనమాట. అండ్ ఆ లా ఏంది, ఆ బిల్లు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు ఒకవేళ కనుక ప్రమోట్ చేస్తే వాళ్ళకి ₹1,00,00,000 జరిమానా, 3 సంవత్సరాలు జైలు. ఫ్రెండ్స్ ఈ బిల్లు గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికన్నా ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను డైలీ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకేనా? ఇక డైరెక్ట్గా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా చెప్పాలంటే మీకు కొంచెము బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటిదంటే ఈ ఆన్లైన్ గేమింగ్ అనేది పాస్ట్ ఈ Dream11 ఇవన్నీ చూసుకుంటే పాస్ట్ 5-6 years నుండి చాలా ఎక్కువైపోయినాయి. మనం చూసుకుంటే సూసైడ్లు కూడా మస్తు మంది చేసుకున్నారు అనమాట. సో బేసికల్గా చెప్పాలంటే ఈ Dream11ని మన రమ్మీ సర్కిల్, Dream11, పోకర్ బాజీని పెద్ద ప్లేయర్లు ఎవరైతే పెద్ద హీరోస్ కానీ పెద్ద క్రికెటర్స్ కానీ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అప్పటి నుండి అవి ఫేమస్ అయినాయి అనమాట. బేసికల్గా అవిటిని చూసుకొని ఈ చిన్న ఈ ఏమంటారు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కూడా మొత్తం దుమారా లేపినాయి అనమాట. సో మొత్తం ఈ ఇల్లీగల్ మాఫియా పెద్ద దందానే నడిచింది. సో ఇప్పుడు ఏమంటుందంటే గవర్నమెంటు, నేను డైరెక్ట్ ఈ మనీ ఇన్వాల్వ్మెంట్ అయ్యే గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాన్ చేస్తున్నాము అని చెప్పి ఒక కొత్త లా అయితే తీసుకొని వచ్చింది. సో బేసికల్గా చెప్పాలంటే ఇట్లాంటి గేమ్స్ ఎట్లుంటాయంటే నువ్వు మనీ కట్టు, మళ్ళీ ఒక ₹50 కడితే ఇంకో 50,000 వస్తాయి, లేకపోతే ₹20 కడితే 20,000 వస్తాయి. అట్లా ఎవరిదో ఒకరిది ఉంటుంది. ఎవరిదో ఒకరికి వస్తే ఆ ఒక్కరిని చూసి కొన్ని వందల మంది, కోట్ల మంది పెడతారు. ఆ కోట్లలోకి వెళ్ళి ఒక 20,000 50,000 మనకి ఇచ్చేసి మొత్తం మీద అయితే మనల్ని పిచ్చోళ్ళని చేస్తాడనమాట. బేసికల్గా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ కూడా చాలా ప్రెషరైజ్ ఫీల్ అయింది. ఎందుకంటే ఇట్లాంటి పోలీస్ కేసులు కానీ లేకపోతే ఇట్లాంటి సూసైడల్ కానీ చాలా రిజిస్టర్ అవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా ఒక కొలిక్కి ఏం చేసిందంటే అరే ఒక లోక్సభలో ఒక బిల్ అనేది పాస్ చేసిందనమాట. ఏంటిదంటే ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 అనేది పాస్ చేసిందనమాట. సో ఇందులో ఏముంటుందంటే యాక్చువల్గా మనీ బేస్డ్ ఈ బిల్లులో ఏమేమి ఇన్వాల్వ్ అయినాయంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనీ బేస్డ్ ఏమేమైతే ఉన్నాయో గేమ్స్, ఈ గేమ్స్ అన్నీ ఫస్ట్ బ్యాన్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటిదంటే ఏవైతే స్కిల్ బేస్డ్ గేమ్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ స్కిల్ బేస్డ్ కానీ ఏదైనా స్కిల్కి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే ఇవి ఎవరెవరంటే మనం ఎవరైతే డెవలపర్స్ ఎవరైతే ప్రమోట్ చేసినా లేకపోతే వీటిని డెవలప్ చేసినా వాళ్ళకు కూడా జైలు అనమాట. ఇంకొకటి ఏంటిదంటే ఒకవేళ ఈ బిల్లు పాస్ అయినాక కూడా ఒకవేళ మళ్ళీ చెప్పి ఒకవేళ కంపెనీ ఉంది అరే ఇది ఒకసారి బ్యాన్ చేసింది గవర్నమెంట్ ఆ కంపెనీని, మళ్ళీ గవర్నమెంట్ రూల్స్ని వైలేట్ చేసి ఇంకొకసారి ఆ రూల్ని అట్లాంటిది కనుక ప్రమోట్ చేస్తే ఇంకా వాళ్ళకి ఆ వెబ్సైట్ని బ్యాను, వాళ్ళకు ₹1,00,00,000 3 ఏళ్ళు జైలు శిక్ష. సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ సింపుల్గా గ్యాంబ్లింగ్ని ఏవైతే ఆపాలనుకున్నారో గ్యాంబ్లింగ్ని ఆపాలనుకున్నారో అందుకోసమే ఈ రూల్ అనేది పాస్ అయిందన్నమాట. ఎప్పుడైతే ఈ రూల్ అనేది పాస్ అయిందో ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఈ బెట్టింగ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. సో ఇందులో షేక్ అయినాక ఏం చేశారంటే ఈ నేషనల్ ఈ స్పోర్ట్స్ అథారిటీ అనమాట, ఇదేదైతే ఈ గేమింగ్ ప్లాట్ఫామ్లను నడుపుతారో వీళ్ళు సపరేట్గా ఒక లెటర్ రాసిరు. ఎవరికి? గవర్నమెంట్కి, అమిత్ షా గారికి, మోడీ గారికి. ఏమని రాశారంటే దీనివల్ల మీకు చాలా ఇన్కమ్ ఇస్తున్నాం. మీకు ఎంత అంటే ఇప్పుడు మార్కెట్ 3.7 బిలియన్ ఉంది, ఇంకో 5 yearsలో 9 బిలియన్ అని అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు అని అంటే ఆల్మోస్ట్ మీకు 300 కోట్ల మార్కెట్ ఉంది. ఇప్పుడు మీకు 300 కోట్లు మీకు నష్టం. ఇంకోటి ఏం చెప్తున్నదంటే 80% ఆఫ్ ద
ఇట్లాంటి దీనివల్ల మేము యాన్యువల్గా అంటే ఒక సంవత్సరానికి 900 కోట్లు కడుతున్నాము. ఈ 900 కోట్లు కూడా అయిపోతాయి అని చెప్పి మనీ గురించి వాళ్ళు చెప్తున్నారనమాట. ఇంకోటి ఏం చెప్తున్నారనంటే కొన్ని మీరు రెగ్యులేషన్స్ పెట్టండి కానీ కంప్లీట్గా బ్యాన్ చేయొద్దు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు బేసికల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఏం చెప్పింది ఇవన్నీ ఎందుకు బ్యాన్ చేస్తున్నామంటే అరే చాలా మందికి పిల్లలకి సైకలాజికల్ ఇష్యూస్ వస్తున్నాయి. అరే ఈ బెట్టింగ్ వల్ల చాలా మంది బెట్టింగ్కి అలవాటై సైకలాజికల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటిది, అన్న పోయి తమ్ముడిని కొట్టే తమ్ముడు పోయి, అన్న కొట్టే పిల్ల పోయి, తండ్రిని కొట్టే తండ్రి పోయి, పిల్లని కొట్టే ఇట్లాంటి కొట్టుకోవడాలు అయితే నార్మల్గా లేవు. ఈ మధ్యలో కేసులు అట్లాంటివే ఫైల్ అవుతున్నాయి. ఇంకా ఇట్లాంటిది ఏంటంటే ఒకప్పట్లో పత్తాలాట ఆడుతుండే, పత్తాలాట అవన్నిటిని బ్యాన్ చేసి ఇప్పుడు లీగల్ కొత్తగా ఇవన్నీ షురు అయినాయి అనమాట. ఆన్లైన్ మాఫియా, ఆన్లైన్ దందా. దీనివల్ల చాలామంది రోడ్డు పాలు అవ్వడం ఇట్లాంటివి అవ్వడం వల్ల ఈ లా అనేది ఒకటి అయితే క్రియేట్ చేశారనమాట. ఇక బేసికల్గా చెప్పాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బిల్ అనేది ఎవరి నుండి పాస్ అయిందంటే ఈ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అనేట ఆయన ఈ లోక్సభలో ఈ బిల్ అనేది పాస్ చేసిందనమాట. అండ్ దీని గురించి ఈ బిల్లు మీద కూడా డిబేట్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా బిల్లు పాస్ అయిన తర్వాత సో ఇది ఏమంటారు కరెక్ట్గా వచ్చిన తర్వాత ఒకసారి బిల్లు పాస్ అయిపోయిందంటే ఇంకా కథం, ఇక ఆన్లైన్ దందాలకు మొత్తం స్వస్తి. ఇక లాస్ట్కి మీకు చెప్పాలంటే దీని గురించి మన అన్వేషణ కానీ ఇక కొంతమంది యూట్యూబర్లకు కానీ చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఇట్లాంటి పోరాడడం వల్లనే ఇట్లాంటి బిల్లులు అనేది పాస్ అయ్యి ఇట్లాంటి ఈ ₹5 ఇన్స్టాగ్రామర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఒక స్వస్తి అనేది అయితే ఈ గవర్నమెంట్ పలుకుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరేమనుకుంటున్నారు, ఒకవేళ క్లోజ్ చేసే ముందు నేను ఒక మాట అడుగుతున్నాను. అసలు ఈ బిల్లులు ఇట్లాంటి యాప్స్ కంప్లీట్గా బ్యాన్ చేయాలనా, లేకపోతే అసలు రెగ్యులేషన్ అంటే కొన్ని పెట్టి కొన్ని బంద్ చేయాలనా అనే దాని గురించి మీరు నాకు కమెంట్ చేయండి. నేనైతే నాకు అనుకుంటే నన్ను అడిగితే మాత్రం నా వ్యూ ఏంటంటే బ్యాన్ చేసి, ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్నాను, నాకు తెలిసిన ఒక ఆయన మా గల్లీలో ఒక ఆయన్నే ఏమంటారు తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది కూడా తెలియదు. ఈ బెట్టింగ్ భూతం వల్లనే, ఇట్లాంటి భూతం వల్ల ఎంతోమంది మనకు తెలియకుండా ఎఫెక్ట్ అవుతుంటారు. ఇవన్నీ మనం ఆపాలంటే ఇట్లాంటి రూల్స్ అనేది స్ట్రిక్ట్గా పాస్ అవ్వాలి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.